నువ్వు రక్షించబడిన తరువాత నీకు దెయ్యం పట్టడం సాధ్యం కాదు. క్రీస్తును కలిగి జీవిస్తున్నప్పుడు, క్రీస్తు నీలో ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క ప్రాపర్టీగా, క్రీస్తు యొక్క సొత్తుగా నువ్వు చలామణి అవుతున్నప్పుడు నా ప్రభువు సెలవిచ్చాడు, నా సెలవు లేకుండా మీ తలపైన ఒక్క వెంట్రుక కూడా రాలేటటువంటి అవకాశమే లేదు అని అంత ఖచ్చితంగా దేవుడు చెప్పినప్పుడు, దురాత్మలు వచ్చేసి, దయ్యాలు వచ్చేసి నిన్ను పట్టేసుకుని నిన్ను పట్టుకెళ్ళిపోతా ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? ఛాన్సే లేదు. కానీ ఇందాక చెప్పినట్టుగా నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డవు గనుక నీలోకి జొరబడి నిన్ను వశపరుచుకొని నిన్ను నాశనం చేయటం సైతానుకు ఛాన్స్ లేదు కనుక వాడు ఏం చేస్తాడంటే బయట నుండే నిన్ను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తాడు.